ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తూ జవాన్ కనపడకుండా పోయిన ఘటన పంజాబ్ రాష్ట్రం అంబల ఆర్మీ క్యాంపులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనపూర్ గ్రామానికి చెందిన తోట అనిల్ దేశ సేవ చేయాలనే ఆశయంతో 11 సంవత్సరాలుగా ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. రాజస్థాన్ ఆర్మీలో ప్రమోషన్ రావడంతో గత నెల రోజుల క్రితం సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో శిక్షణ తీసుకున్నాడు. రాజస్థాన్కు వెళ్లేందుకు కొంత సమయం ఉండడంతో తిరిగి పంజాబ్కు వెళ్లిపోయాడు అనిల్. ఆగస్టు 7వ తేదీన తమ కుమారుడు ఆర్మీ అధికారులకు రిపోర్టు సమర్పించి తిరిగి విధుల్లో చేరాడని, మధ్యాహ్నం సమయంలో ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తిరిగి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సిఐ, ఎస్ఐ సహకారంతో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్కు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పంజాబ్ రాష్ట్ర అధికారులతో సంప్రదించి అనిల్ ఆచూకీ కనుక్కోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా భర్త పేరు అనిల్, నా పేరు అనుష. మా ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడు. 10 years సర్వీస్, ప్రమోషన్ వచ్చింది. సికింద్రాబాద్లో 1 month ట్రైనింగ్ చేసిండు. 18 రోజుల లీవ్ మీద ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు. అతను మొన్న 6వ తారీఖు రోజు డ్యూటీకి వెళ్ళిండు. 7వ తారీఖు కూడా పంజాబ్కి అంబాలా అక్కడ చేరుకున్నాడు. 8వ తారీఖు రిపోర్టింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఫ్రైడే రోజు మాట్లాడిండు. సడన్గా ఫోన్ చేసి 3:30కి ఏమో ఫోన్ చేసి నాకు బతకాలని లేదని నాకు మెసేజ్ వీడియో కాల్లో చూపించిండు. చూపించిన తర్వాత ఏమైందో ఏమో అని నేను అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి, సార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇక్కడనే ఉన్నాడు, డ్యూటీ చేసుకుంటుండు, డిస్టర్బ్ చేయకండి అని నేను అడిగిన. చెప్పిళ్ళు వాళ్ళు. చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది 9:30కు కాల్ వచ్చి అతను కనిపిస్తలేడు, ఏమైందని మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అడిగిండు. ఏమైందో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎట్లున్నాడో తెలియదు. నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక కొడుకు. తను ఎక్కడున్నా క్షేమంగా నాకు అప్పచెప్పాలని, నా భర్త నాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నా. మా అల్లుడు అనిల్ అంటేనే దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి ఆర్మీలో జాబ్ చేస్తుండు. జాబ్ చేస్తున్న క్రమంలోనే పంజాబ్లో నౌకరీ చేస్తున్న క్రమంలో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన అనంతరం సికింద్రాబాద్లో ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ చేసి ఒక 18 రోజులు లీవ్ మీద ఐనాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మొన్న 6వ తారీఖు నాడు డ్యూటీ నిమిత్తం కుటుంబ సభ్యులందరూ సాగనంపి 6వ తారీఖు నాడు సాగనంపిండు. 8వ తారీఖు నాడు అక్కడ చేరుకొని రిపోర్ట్ చేసి డ్యూటీలో భాగస్వామ్యమైండు. భాగస్వామ్యమైన క్రమంలోనే వాళ్ళ మిస్సెస్ గారికి ఫోన్ చేసి ఇట్లా నేను చనిపోతున్నాను అని వీడియో కాల్లో చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కట్ చేసుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మరిది, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి మేజర్ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదమ్మా ఉద్యోగం చేస్తుండు, బాగానే ఉన్నాడు, మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూరని కుటుంబ సభ్యులకు అందరికీ తెలపడం జరిగింది. కానీ ఈ క్రమంలోనే మళ్ళీ 9:30 నైట్ అదే టైంలో మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత 9:30 కాల్ చేసి మీ అన్న కనబడటం లేదని సొంత తమ్ముడికి ఫోన్ చేసి ఆర్మీ వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు దీనిలో ఏం జరిగింది అనేది కూడా ఈ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నా భర్త పేరు అనిల్, నా పేరు అనుష.